నమస్తే. మీ శివానీని. శివాని ఆంధ్ర వంటల్లో నేను ఈరోజు సేమియా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు సేమియాలు, పంచదార, ఇది 1 అవర్ నానబెట్టిన సగ్గుబియ్యం, ఇలాచీ, పంచదార, ఇలాచీలు కలిపి చేసిన ఇలాచీ పొడి, జీడిపప్పు, బాదం పప్పు, ఇది మిల్క్ మేడ్. మిల్క్ మేడ్ యేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుంది సేమియా. ఇప్పుడు నేను చేసే పదార్థాలను చూసారు కదా! లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గ్యాస్ ఆన్ చేస్తున్నాను. పాలు మరగబెడుతున్నాను. సేమియాకి పాలు మరగబెడుతున్నాను. లీటర్ పాలు తీసుకున్నాను. సేమియా మరుగుతుంది. ఈలోపు జీడిపప్పు వేపుకుందాం. వేసాను, నెయ్యి వేసాను. తర్వాత ఆ నెయ్యి కరిగాక జీడిపప్పు అవి వేస్తాను. నెయ్యి ఇంకో స్పూన్ వేస్తున్నాను. మళ్ళీ దీంట్లోనే సేమియాలు వేపుతాను. కాస్త నెయ్యి మరిగిపోయాక జీడిపప్పులు వేస్తున్నాను. జీడిపప్పు సిమ్లో పెట్టుకుంటున్నాను. బాదం పప్పు వేస్తున్నాను. కిస్మిస్ కూడా వేద్దును. మా పిల్లలు లైక్ చేయరు, అందుకని వేయట్లేదు. ఇవి దూరగా వేపుకోవాలి. బికాస్ దూరగా వేపుకుంటే కిస్మిస్ అదే జీడిపప్పు బాదం చాలా బాగుంటుంది. దాంట్లో కచ్చుకొని తగులుతూ ఉంటుంది, టేస్టెడ్గా ఉంటుంది. ఇంకా అయిపోయింది, తీసేస్తున్నాను. ఈ నేతిలో సేమియాలు వేస్తున్నాను. ఇవి నేతిలో వేపుకోవాలి. కాస్త రోస్ట్గా వేపుకుంటే చాలా బాగుంటుంది సేమియా. మాడనివ్వకూడదు, ఇలా వేపుకుంటూ లైట్గా సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది వెంటనే సేమియా. సేమియా వేపేసాను, పాలలో వేస్తున్నాను. వేసాను. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. సేమియాలు కలుపుకొని ఇవి కాస్త ఉడకాలి. ఉడికాక సగ్గుబియ్యం వేస్తాం. ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టినాయి కాబట్టి వెంటనే అయిపోతుంది సేమియా. సేమియాలు ఉడికిపోయినాయి. సగ్గుబియ్యం వేస్తున్నాను. 1 కప్ సగ్గుబియ్యం వేస్తున్నాను. ఒక 5 మినిట్స్లో సేమియా అయిపోతుంది. సగ్గుబియ్యం వేయగానే అయిపోయింది. 2 మినిట్స్లో ఉడికిపోయాయి. ఇగో చూసారా, నానబెట్టిన సగ్గుబియ్యం ఎంత గమ్మున అయిపోతాయో. ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నాను. షుగర్ వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా
టేస్టీకి మిల్క్ మేడ్ వేస్తున్నాను. చాలు, మీకు హెవీ అక్కర్లేదు. షుగర్ ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి. ఇలాచి, షుగర్ అండ్ ఇలాచి పౌడర్ చేసింది. ఇవి ఇలా కలుపుకొని అయిపోయింది. ఒక్క 2 మినిట్స్లో పంచదార కరిగిపోతే మనకి రెడీ అయిపోయినట్టే. జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నాను దీంట్లో. అయిపోయింది. స్వీట్ అని సరిపోయినాయి. మీకు ఏమన్నా ఎక్స్ట్రా కావాలంటే కలుపుకోండి. మాకైతే సరిపోయింది. ఇగో రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. నోరూరించే సేమియా రెడీ అయింది. సేమియా పాయసం. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంటింగ్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది నచ్చితే అందరూ కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.